హలో ఎవ్రీవన్, ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజు మనము ఎక్సెల్లో ఏఐ టూల్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఏఐ టూల్స్ ద్వారా ఏమేం కమాండ్స్ చూస్తున్నామంటే సమ్, యావరేజ్, కౌంట్, పర్సంటేజ్, టోటల్, రన్నింగ్, సమ్ వర్టికల్, సమ్ హారిజాంటల్, ఫార్మాటింగ్, చార్ట్స్, టేబుల్స్, స్పార్క్ లైన్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్టూడెంట్ యొక్క నేమ్స్ మరియు సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4 మార్క్స్ ఉన్నాయి. వీటిని ఆటోమేటిక్గా ఏఐ టూల్తోని సమ్ చేయించాలన్నమాట. అంటే మనం ఏం చేయాలి, డేటాని సెలెక్ట్ చేసుకోవాలి, రేంజ్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ క్యూ అంటే ఏఐ టూల్స్ యాక్టివేట్ చేయడానికి అనమాట. అప్పుడు ఏఐ టూల్ యొక్క పేన్ వస్తుంది. ఇక్కడ టోటల్స్ అని ఉంది కదా, టోటల్స్ని క్లిక్ చేస్తే టోటల్లో మనం ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఏంటి, సమ్, యావరేజ్, కౌంట్, పర్సంటేజ్, ఇవన్నీ. సో మనం ఫస్ట్ సమ్, ఇక్కడున్న సమ్ ఏంటంటే మనకు హారిజాంటల్ సమ్ కావాలి అంటే ఇది, ఇక్కడున్న సమ్ ఏంటంటే వర్టికల్గా సమ్ కావాలంటే ఇప్పుడు మనం వర్టికల్ సమ్ని తీసుకుందాం. చూడండి, ఇక్కడ మనకు సమ్ ఆటోమేటిక్గా ఏఐ టూల్ ద్వారా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ గురించి తెలుసుకుందాం. అగైన్ యావరేజ్ గురించి మనకు ఆటోమేటిక్గా క్యాల్కులేషన్స్ రావాలి. కంట్రోల్ క్యూ, రేంజ్ ప్రతిసారి సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ క్యూ అన్నాక మళ్ళీ టోటల్స్లో వెళ్తే చూడండి, యావరేజ్ వచ్చేసి సెకండ్ బటన్ యావరేజ్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ యావరేజ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కౌంట్ గురించి నేర్చుకుందాం. అగైన్ రేంజ్, ప్రతిసారి ఏది కావాలన్నా మనం రేంజ్, కంట్రోల్ క్యూ. ఇక్కడ చూడండి టోటల్స్లో కదా కౌంట్ ఉన్నది, కౌంట్ అని చెప్పేద్దాం. కౌంట్ అని చూడ అన్ని 10 కదా, 10 ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి ఈ సెల్స్లో ఎంత డేటా ఉంది చూసి 10 అని చూస్తుంది అనమాట, డేటా ఆక్యుపైడ్ సెల్స్. పర్సంటేజ్ గురించి తెలుసుకుందాం. పర్సంటేజ్ అంటే చూడండి, ఇక్కడ ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, నెక్స్ట్ వాళ్ళు కంప్యూటర్స్ ఎన్ని సేల్ చేసినారు, టీవీ అంటే ఒక్కొక్కరు రమేష్ ఎంత, సీత ఎంత, అర్జున్ ఎంత, వీళ్ళు ఒక్కొక్కరు ఎన్ని సేల్స్ చేసినారు అని ఇక్కడ ఇచ్చినాం. అంటే ఇవన్నీ ఇచ్చిన వాటిలో ఎవరు హైయెస్ట్ చేసిండ్రని. పర్సంటేజ్ అంటే మొత్తం సేల్స్ ఎంత అయినాయి, ఆ మొత్తం సేల్స్లో ఈ రమేష్ యొక్క పర్సంటేజ్ ఎంత, సీత యొక్క పర్సంటేజ్ ఎంత, అర్జున్ యొక్క పర్సంటేజ్ ఎంత అని ఇస్తుంది అనమాట. ఓకే, దీనికి అగైన్ మనం చేయాల్సింది ఏంటి, సేమ్ మనం మళ్ళీ డేటా సెలెక్ట్ చేసుకొని రేంజ్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ క్యూ అని చెప్పేసి టోటల్స్లో వెళ్ళి పర్సంటేజ్ చూడండి. అంటే ఈ మొత్తం రేంజ్లో అయిన సేల్స్లో ఇక్కడ రమేష్ ఏమో 16%, సీత 37%, అంటే హైయెస్ట్ పర్సంటేజ్ ఎవరు అని మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఎంతోమంది సేల్స్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎవరి పర్సంటేజ్ ఎంత తెలుసుకోవాలి అంటే మనకి ఏం ఫార్ములాస్ ఏం లేకుండా డైరెక్ట్ దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనము ఫార్మాటింగ్ గురించి తెలుసుకుందాం. ఫార్మాటింగ్ గురించి మళ్ళీ మనం రేంజ్ సెలెక్ట్ చేసుకొని డేటా రేంజ్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ క్యూ. ఇప్పుడు చూడండి, ఫార్మాటింగ్లో ఏమేమి ఉన్నాయి, డేటా బార్స్. ఇప్పుడు డేటా బార్స్ పైన కర్సర్ పెడితే ఈచ్ సెల్లో ఏదైతే హైయెస్ట్ ఉందో దాన్ని ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ సెల్ని డార్క్ చేస్తుంది బార్ గ్రాఫ్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి చార్ట్స్, ఆటోమేటిక్గా చార్ట్స్ రావడము. అయితే మనం ఇప్పుడు ఒక కండిషన్ ఇచ్చుకుందాం. ఓకే, కండిషన్ ఏమని ఇద్దాము, గ్రేటర్ దాన్ 25 ఉన్న వాటికి, మనం దేంతోని కలర్ చూడండి, ఒకవేళ మనం ఏ కలర్ అంటే ఆ కలర్ని తీసుకోవచ్చు అని నేను రెడ్ టెక్స్ట్ అని తీసుకున్నాను. ఇప్పుడు మనకు ఇక్కడ 50 అనేది రెడ్ కలర్లో మారిపోయింది అనమాట. అట్లా మనము ఏదన్నా కండిషన్స్ ద్వారా పలానా డేట్ అంటే పాస్ అయితే ఈ కలర్, ఫెయిల్ అయితే ఈ కలర్ అని మనం అంత ఏదన్నా కండిషన్స్ ఉన్నప్పుడు ఆ కండిషన్ ఇచ్చేస్తే ఆ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనము చార్ట్స్ గురించి చూసుకుందాం. మళ్ళీ చార్ట్ గురించి రేంజ్ సెలెక్ట్ చేస్తున్నాను. రేంజ్ సెలెక్ట్ చేసి ఓకే, మనకు ఎంప్లాయీ నేమ్స్ కూడా కావాలి కాబట్టి నేమ్స్ నుంచి తీసుకున్నాను. మళ్ళీ కంట్రోల్ క్యూ ఇచ్చిన తర్వాత చార్ట్స్లో చూడండి, మనకు ఇక్కడ ఫార్మాటింగ్ ఉంది. ఇప్పుడు చార్ట్స్ని సెలెక్ట్ చేసుకొని మనం బార్ చార్ట్ని క్లిక్ చేస్తే ఇప్పుడు రమేష్ ఎంత సేల్ చేసిండు, ప్లస్ ఇక్కడ చూడండి కంప్యూటర్ అంటే బ్లూ కలర్, ఈయన కంప్యూటర్స్ని తక్కువ సేల్ చేసిండు, హైయెస్ట్ ఏం సేల్ చేసిండు అంటే ఇక్కడ యాష్ కలర్ ఉంది, మొబైల్స్ని ఎక్కువ. ఇట్లా ప్రతి ఒక్కొక్కరు ఏమేమి ఐటమ్ ఎంత అని కంప్లీట్గా మనకు గ్రాఫ్ గురించి ఏం తెలియకపోయినా ఉట్టి రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే మనకు డిఫరెంట్ కలర్స్ అంతా అదే ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము దీని తర్వాత ఇప్పుడు టేబుల్స్ గురించి మనము తెలుసుకుందాం. సేమ్ మళ్ళీ టేబుల్స్ గురించి కూడా మనం రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. రేంజ్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ క్యూ తర్వాత టేబుల్స్. ఇప్పుడు చూడండి, టేబుల్స్లో మనకు పైవట్ టేబుల్ నెక్స్ట్ దాంట్లో మనం తెలుసుకుందాము. ఇప్పుడు
ఇప్పుడు మనకు టేబుల్స్ క్లిక్ చేస్తే ఫిల్టర్ టైప్ వచ్చేసింది. ఇప్పుడు మనకు ఏదైనా సార్ట్ చేయాలి అంటే కూడా మనం చేయొచ్చు అనమాట. ఎట్లా ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూస్తాను ఒకటి. ఇక్కడ చూడండి ఏమని ఇస్తుంది, సార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్. మనకు అట్లా కావాలిస్తే అది క్లిక్ చేసి స్మాలెస్ట్ టు లార్జెస్ట్. చూడండి ఇక్కడ ఉన్నదాన్ని ఇచ్చిన కాబట్టి మనం ఏ దాన్ని అయితే మనము ఫిల్టర్ బటన్ని సెలెక్ట్ చేసుకుంటామో ఆ దాని లోపల సపోజ్ మనకి ఇక్కడ ఉన్నది, ఇప్పుడు ఇక్కడ చూడండి 25 మధ్యలో ఉంది, 10 హై ఉంది కదా. ఇప్పుడు నేను లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ 25, 10, 5, 5 అట్లా సార్టింగ్ చేసుకోవచ్చు. లేదా మనకు ఒకటే చూడాలను ఏంటి, ఓన్లీ మొబైల్స్ చూడాలి, లేకపోతే కంప్యూటర్స్ సేల్స్ ఎంత అయినాయి, వేరే అనవసరం అంటే ఒకటి కంప్యూటర్స్ అని క్లిక్ చేస్తే ఓన్లీ కంప్యూటర్స్ ఎంత రమేష్ ఎంత అమ్మిండు, సీత ఎంత, అర్జున్ ఎంత కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు స్పార్క్ లైన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, అగైన్ సెలెక్ట్ ద డేటా, కంట్రోల్ క్యూ, మన స్పార్క్ లైన్స్ క్లిక్ చేయండి. మనం కాలం చెక్ చేస్తాం. చూడండి ఇప్పుడు ఎట్లా వస్తుందంటే ఇక్కడ 1, 2, 3, 4 నంబర్స్ ఉన్నాయి కదా, చిన్న ఫస్ట్ అన్నిట్లా తక్కువ నంబర్ కాబట్టి చిన్న బార్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ సెకండ్ డేటా చూడండి, ఫస్ట్ సెల్లో 10 ఉంది, సెకండ్ దాంట్లో 20, అన్నిట్లా హైయెస్ట్, మళ్ళీ 10 కంటే తక్కువ 10. ప్రతి ఒక్క దాంట్లో మనం ఇట్లా ఈ ఒక్కొక్క సెల్లో ఉన్న వాల్యూను బట్టి ఏది హైలో అని మనకు చూపిస్తుంది. అట్లా మనం లైన్స్ ద్వారా అన్నిటి ద్వారా డేటాని రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe.